హలో విశ్వక్, ఏంది సంగతులా? ఆ, ఏదో ఏదో మర్చిపోయి ఉంటా, పక్కా దొబ్బింది ఏదో కానీ. నిబ్బండ బడా, సంగతులు చెప్పమంటే నువ్వేంది మర్చిపోయానంటావో? నీ వయసుకు విషయాలు మర్చిపోవచ్చా చెప్పు? నువ్వు చెప్పాల్సినవి డైరెక్టర్ చెప్తాడు, ఇను. ఏదో మర్చి మొత్తానికి చెప్పాడు కదా, ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరు? అరే ఇప్పుడైతే పక్కా మాట్లాడతారా? తస్సదియ విశ్వక్కో, ఫ్యాన్స్ నట్టారే తురే అంటావేంది? నీలో ఈ పొగరుండబట్టే ఇన్నేళ్ళు ఇండస్ట్రీకి వచ్చినా ఎదక్కుండా అట్టే ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నీ ఫంక్షన్కి వచ్చినందుకు బాలయ్యకి థ్యాంక్స్ చెప్తున్నా. బాలయ్యకి ఎన్నికలు అయిపోయాయి, సినిమాలు లేవు, ఇంకా నీ ఫంక్షన్కి రాక ఏడకపోతాడులే. నేను మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగింది. అంటే నేను జనరల్గా అంత ఈజీగా ఏడవను అనమాట, నాకు ఏడుపు రాదు అంత ఈజీగా. నువ్వు అందరినీ ఏడిపిస్తావు గానే, నువ్వు ఏడవు అని మాకు తెలుసులే విశ్వక్కో. బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా. నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ. ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్, నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సార్. నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. ఏంది విశ్వక్కో, బాలయ్య భజన స్టార్ట్ చేస్తున్నావు? నువ్వు నీ అవకాశాల కోసం ఆయన భజన చేస్తున్నావు అని అందరికీ తెలుసులే. అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 5 years. సరిగ్గా 5 సంవత్సరాల కింద మార్చ్ 31వ తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిల్చున్నా, నా 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా. నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని, మా ఫాదర్ రిస్క్ తీసుకొని, నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే. అండ్ ఆ సినిమాని ఆదరించిన మీ వల్లనే. అర్థం కాకుండా 5 సంవత్సరాలు అయిపోయింది. 5 ఏళ్ళు 11 సినిమాలు, నువ్వు ఎదిగిన స్థాయి ఇదేనా అని నాకు అనిపిస్తుంది. అండ్ 5 సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు, నువ్వు ఇంత పొగరుతో ఉంటే నిన్ను తీసేస్తారు, తొక్కేస్తారు, పంపించేస్తారు, నిన్ను అవాయిడ్ చేస్తారు, అది ఇది అని 1000 మాట్లాడారు. మొత్తానికి నీకు నువ్వే పొగరు, ఇగో ఇష్టం చెప్పుకుంటున్నావు. ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు. ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరూ నాకు ఫ్యాన్స్ అయ్యారు. అండ్ మీ అందరు నాతో ఉన్నారు. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం లైట్ తీసుకురు. నువ్వు ఎంత చెప్పినా వినవని చెప్పేవాళ్ళకి అర్థమయ్యేంటుల్లా. సో ఈ 5 సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఫ్యాన్స్కి. చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో, టఫెస్ట్ టైమ్స్. ఏంది విశ్వక్కు, వచ్చే 5 ఏళ్ళు కాల్చిపడేస్తా అంటున్నావు? ఈ గ్యాంగ్ స్టార్ ఫట్ అయితే నిర్మాతలే నిన్ను కాల్చేస్తారేమో చూసుకో. డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ అప్రోచ్. అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి, ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పారు. మొత్తానికి నీ సినిమాని బాలయ్య మంచి వైన్ బాటిల్తో పోల్చాడన్నమాట. నేను పనిచేసిన 9 సినిమాలు అన్ని బ్యానర్లలో బెస్ట్ బ్యానర్ అన్న. అండ్ హీఈస్ మై బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్. నిబ్బండబడా, నీకు నచ్చిన బ్యానర్ ఇదే అని చెప్తావేందే? నువ్వు అడ్డమైన ఖర్చు ఎంత పెట్టినా నిర్మాత గమ్మునున్నాడా ఏందే? ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గోపి గారు కూడా దే హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే 1. థ్యాంక్ యూ సో మచ్ సార్, భరించినందుకు నన్ను, చేతుని, మేము చేసే హంగామని. నిన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటున్నావు, నీకు నువ్వే అట్టా చెప్పుకోవచ్చా? సినిమాలో చాలా గ్యాంగులు ఉన్నాయి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాంగ్ ఇది. రకరకాలుగా ఉంటుంది మీకు. సినిమా రకరకాలుగా ఉంటుందని చెప్తావేందే? సినిమా చూసిన మా కడుపులో రకరకాలుగా ఉండుద్దా ఏందే? సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా మంచి సినిమా తీసాం, చాలా నిజాయితీగా పనిచేసినాం సినిమాకి. సినిమా తీసిన మీకు కాన్ఫిడెంట్ ఉంటే లాభం ఏంది? ప్రేక్షకులకు ఉండాలి కానీ. May 31st థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రావచ్చు మీరు. ఏందే ఫ్యామిలీ మొత్తం సినిమా చూడొచ్చు అని చెప్తున్నా? నీ సినిమాలన్నిట్లో ఉన్నట్టు ఏజ్ లిమిట్ బిట్లు దీంట్లో లేవా ఏందే? నేహా, నువ్వు తర్వాత ఎన్ని సినిమాలన్నా చేయవచ్చు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బీ యువర్. ఇన్ని రోజులు నేను రాధిక అంటారు కానీ దిస్ విల్ బీ దట్ ఫిల్మ్. రమ్యకృష్ణ గారికి భాషలో నీలాంబరి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా గుర్తుండిపోయిందో.
అట్లా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ విల్ బి లైక్, నువ్వు ఎన్నన్నా సినిమాలు చేయొచ్చు కానీ దిస్ విల్ బి యువర్ ఫిల్మ్, దిస్ విల్ బి యువర్ బెంచ్ మార్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేహాకి డీజే టీవీలో రాధిక పేరు కంటే ఎక్కువ పేరు వస్తుందని చెప్తున్నా. ఆ ముక్క సినిమా చూశాక మేము చెప్తామనే కానీ ఫైనల్గా నువ్వేం చెప్తావో చెప్పేసి వెళ్ళు. సో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. లేదులే, ఇక్కడ నేను భరియాలి, ఇది రివర్స్. ఇక్కడనేమో నన్ను భరియాలి. నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటే నీ విషయంలో మేము భరియాలి, నా విషయంలో ఆమె భరియాలని చెప్తున్నాను. అంటే నేనే ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ కదా నువ్వు, అట్లా చెప్తున్నా. వరే అంజలి నీకంటే ఫాస్ట్ అని చెప్తావేంటి? ఆమె ఏ విషయంలో ఫాస్టో అది కూడా చెప్పు. చెప్పినంత వరకు చాలుగానే ఇంకెళ్ళు.